దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు హనుమాన్ జయంతి కదండి. నేను మా ఇంటి వద్ద స్వామివారిని ఇలా ఆరాధించుకుని పూజించుకున్నాను. ముందు రోజే తమలపాకులను తెప్పించుకుని శుభ్రం చేసుకుని శ్రీరామ్ అనే నామంని రాసుకుని, అలాగే తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని స్వామివారికి అభిషేకించుకున్నానండి. ఆవు పాలతో అభిషేకించుకున్న తర్వాత స్వామివారిని అలంకరించుకుని సింధూరంతో తమలపాకులతో అర్చించుకుని ఆవునేతి దీపాన్ని పెట్టుకుని పూజించుకున్నాను. స్వామివారి ఎంత చూడచక్కగా ఉన్నారో చూడండి. హనుమ జయంతి అంటేనే మనకి విశేషమైన ఫలితాలను అందించే రోజు. అలాంటి రోజున స్వామివారికి ఇలా పూజ చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పాలను సిద్ధం చేసుకుని నైవేద్యం పెట్టుకుని సింధూరాన్ని స్వామివారికి సమర్పించుకుని మన జాతకంలో ఉండే శని దోషాలను కూడా పోగొట్టే రోజండి. ఆంజనేయ స్వామివారి ఆరాధన భక్తికి నిదర్శనం అంటేనే ఆంజనేయ స్వామివారిని చూసి మనం నేర్చుకోవాలి. శ్రీరాముల వారిని ఎంత భక్తితో ఆరాధించారు మన హనుమంతుల వారు. ధైర్యం, విజయం, సాహసాలు, అనుకున్న పని పూర్తయ్యే వరకు నిద్రపోకపోవడం అన్నీ మనం హనుమంతుల వారి దగ్గర చూసాం కదా. అలాంటి స్వామివారిని హనుమ జయంతి రోజు ఆరాధించుకుని పూజించుకున్నాను. మీరందరూ కూడా హనుమంతులని పూజించుకున్నారని ఆశిస్తూ మనమందరం బాగుండాలండి. ఈరోజు విశేషమైన పరిహారాలు కూడా చెప్పాను కొంతమందికి. అవి పాటించుకోవడం వల్ల వారి అదృష్టాన్ని వారి దరి చేరుతుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులను మాలను సమర్పించుకుని గుడిలో 108 ప్రదక్షిణాలు లేదా చేయలేని వారు 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల స్వామివారి కృపకు మనం పాత్రులవుతాం. అలాంటి మహిమాన్వితమైన రోజు ఈరోజు. నేను ఇంటి వద్దే పూజన చేసుకున్నానండి. గుడికి వెళ్ళే అవకాశం అయితే నాకు లేదు. ఇంటి వద్దే ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకించుకుని ఆరాధించుకుని నైవేద్యాన్ని సమర్పించుకొని హనుమాన్ చాలీసా పారాయణాన్ని 11 సార్లు పారాయణం చేసుకుంటానని సంకల్పం చేసుకున్నాను, కానీ ఇంకా పూర్తి కాలేదండి. సాయంత్రం లోపు స్వామివారిని హనుమాన్ చాలీసా 11 సార్లను పారాయణం చేసుకుంటాను. ఎవరైనా పూజను మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటే కూడా ఈరోజు మనం పూజను మొదలు పెట్టుకోవచ్చు. ఈ రోజు నుంచి 11 రోజులు స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటామని మొదలు పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి 11 రోజుల పారాయణం అనేది పూర్తి చేసేసాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఓం ఆంజనేయాయ నమః, ఓం మారుతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పారాయణం చేసుకుని అందరం స్వామివారి కృపకి పాత్రులవుదాం. మన విజయాలను మన దరికి చేసే స్వామి ఆంజనేయ స్వామివారు. అలాంటి మహిమాన్వితమైన స్వామివారిని అందరూ అర్చించుకొని, హనుమ జయంతి అంటేనే విశేషం. వాయుపుత్ర అలాంటి స్వామిని అర్చించుకుని ఆరాధించుకోవడం వల్ల మనకి నిజంగానే అదృష్టం కలిసి వస్తుందండి. మీరందరూ కూడా కుదిరినంతలో స్వామివారిని అర్చించుకుని ఆలయం వద్దకు వెళ్ళండి. నాకైతే ఆ అదృష్ట భాగ్యం అనేది ఈరోజు లేదు. నాకు నేను పూజ చేసుకునే గుడి అనేది కొత్త గుడిని నిర్మించడం వల్ల నాకు వెళ్ళే అవకాశం అనేది లేదు. గుడికి వెళ్ళి మనం దీపారాధన చేసుకుని అక్కడ ప్రసాదం పంచిపెట్టినట్లయితే చాలా విశేషంగా ఫలితాలను పొందవచ్చండి. మీరందరూ కూడా అలా ఆచరించుకుంటారని, ఉదయమే అవసరం లేదు, సాయంత్రం లోపు మనం ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకుని నైవేద్యాన్ని సమర్పించుకుని తమలపాకుని సింధూరాన్ని
నైవేద్యాన్ని మనం ప్రజలకు భక్తులకు పంచిపెట్టడం వల్ల మన శని దోషాలు కూడా తొలగుతాయి. అలాంటి మహిమాన్వితమైన రోజును అందరూ మనస్ఫూర్తిగా ఆచరించుకుంటారని అనుకుంటూ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జ్యోతి భక్తి వ్లాగ్స్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు, మీ ఆశీస్సులే నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మరి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అందరూ ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా అర్చించుకుని ఆరాధించుకోండి. ఎలా ఆరాధించుకున్నారో నాకు ఒక లైక్ ద్వారా కామెంట్ రూపంలో తెలపండి. నేను కూడా సంతోషిస్తాను కదా. మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి.